మహారాష్ట్రలో ఇక ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి క్రిందసారి వచ్చిన సమస్య ఇప్పుడు వచ్చింది. అయితే క్రిందసారి ఏమో షిండే వాళ్ళ పార్టీ శివసేన చీఫ్ అయినటువంటి ఉద్ధవ్ థాకరే ఆ రోజున ఆ పార్టీకి సంబంధించి తనకు ముఖ్యమంత్రి పదవి కావాలంటాం. దానివల్ల చాలా రోజుల పాటు ఆగిపోయింది. అప్పుడు సంపూర్ణ మెజార్టీ ఎవరికి రాలేదు. ఈ దఫా అప్పుడు కూటమిగానే సంపూర్ణ మెజార్టీ వచ్చింది, సింగిల్ లార్జెస్ట్గా భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు కూడా కూటమిగానే అధికారం వచ్చింది, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా భారతీయ జనతా పార్టీ. కాకపోతే అప్పుడు 104 సీట్లు వస్తే ఇప్పుడు 132 సీట్లు వచ్చినాయి. కానీ అవసరమైనట్టు 145 ముఖ్యం. ఇక్కడ కీలకమైనటువంటి షిండే తనే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి చేయాలని భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఫీల్ అవుతున్నటువంటి నేపథ్యంలో అజిత్ పవార్ వచ్చేటప్పటికి ఇటు పక్కన ఫీల్ అవుతున్నటువంటిది అంటే షిండేకి కాకుండా బీజేపీకి మద్దతు ఇస్తున్న నేపథ్యంలో దేవేంద్ర ఫడ్నవీస్ని అర్జెంటుగా ఢిల్లీకి పిలిపించారు. మరి ఆయన్ని ముఖ్యమంత్రి పదవికి కోసం పిలిపించారా, లేకపోతే ముఖ్యమంత్రి పదవి షిండేకి ఇస్తాం నువ్వు సర్దుకో అని చెప్పడానికి పిలిచారా, లేదంటే జాతీయ రాజకీయాల్లోకి నువ్వు రావాలి అక్కడ షిండేకి వదులుదాం అని పిలిచారా అన్నది తేలాల్సి ఉంది.